చెప్పండి, పేరు చెప్పమ్మా. నా పేరు స్వప్న. శేఖర్ పరిస్థితి ఏంది, ఎటు పోయిండు అనేది మీకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు. ఎప్పుడు పోయిండు? నిన్న సాయంత్రం 4 గంటలకి పోయిండు. పోయి ఏదో బ్యాంకులో ఏదో పని ఉందని చెప్పేసి పోయిండు. పోయి నైట్ ఫోన్ చేసిండు నాకు. నైట్ ఫోన్ చేసి రేపు ప్రొద్దున రికార్డింగ్ ఉంది, అది పాడేసుకొని వస్తా, ఇక మళ్ళీ ఇప్పుడు నైట్ మళ్ళీ అటా చీటేం రావాలి, ఇక్కడనే పడుకొని ప్రొద్దున వస్తా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత సరే అని అన్నా. సరే అని మళ్ళీ ప్రొద్దున్నే పిల్లలు లేస్తారు కదా, లేచిన తర్వాత నాన్న అంటే సరే ఒకసారి ఫోన్ చేద్దాంలే అని చెప్పేసి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఇంకా లేవలేదేమో, లేచిన తర్వాత చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. సరే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చేసిన. ఇంకా లిఫ్ట్ చేస్తలేడు, ఇంకా లిఫ్ట్ ఏం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే అని చెప్పేసి అట్లనే గంటకి వేస్తూనే ఉన్నా. 11 గంటలకి ఆ రూమ్ దగ్గర మా బావ వాళ్ళ ఇల్లు కదా, మా బావకి ఫోన్ చేసిన. ఫోన్ చేసి బావ ఇట్లా శేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పొద్దుటి నుంచే లేస్తున్నా, మరి లేవలేదా ఇంకా ఏమైంది అని చెప్పేసి చేస్తే అయ్యో లేదురా పొద్దున్నే వెళ్ళిపోయిండు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మరి పొద్దున పోయినా కానీ కనీసం ఫోన్ లిఫ్ట్ ఆన్ ఉంటుంది కదా, స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను అన్నా. సరే మరి సతీష్ సాంగ్ అన్నాడు కదా అని చెప్పేసి అతనికి ఫోన్ చేసిన. ఇక వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసిన. శేఖర్కి నా ఫోన్ చేసిండా వచ్చిండా అని చెప్పేసి చేస్తే వాళ్ళు స్టూడియోకి ఫోన్ చేసి మరి ఇట్లా రికార్డింగ్ ఉంది కదా వచ్చిండా అని అంటే వాళ్ళు కూడా రాలేదని చెప్పేసి అన్నారట. అన్న తర్వాత ఇట్లనే ఒకరు వాళ్ళ శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎవరైనా తెలియదు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఆయనకి హెల్త్ కండిషన్ మంచిగా ఉండదు కదా, ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అట్లా భయం అయింది. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. పొద్దున్న నుంచి నైట్ వరకు ఒక 10 గోళీలు వేసుకోకుండా ఆయన అసలు ఉండలేరు. అట్లాంటిది అసలు ఏమైందో అని చెప్పేసి హెల్త్ పరంగా భయపడ్డా ఫస్ట్. కాకపోతే ఒకవేళ అట్లేమైనా అయితే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ రసమై బాలకృష్ణ ఉన్నాడు చూసిండ్రా, అతని మీద డౌట్ వచ్చింది. మొన్న ఒకసారి ఆ మధ్యలో 2-3 డేస్ కింద ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిరట శేఖర్ దగ్గరికి, ఇట్లా ఏదో కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి కానిస్టేబుల్ వచ్చి ఇట్లా స్టేషన్కి రావాలి అది అని చెప్పేసి అంటే సరే వస్తా అని చెప్పేసి అన్నాడు కానీ ఇంకా మళ్ళీ దాని గురించి ఇంకేం తెలియదు నాకు. నాకైతే అదే అనిపిస్తుంది, అతనే కావచ్చు ఏమైనా వేసిండేమో అని చెప్పేసి భయం అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఎందుకు కొట్లాడుతుండ్రు రసమై బాలకృష్ణ? ఎందుకు కొట్లాడుతుండంటే ఈయనకి సారథిలో జాబ్ వచ్చింది కదా, జాబ్ వస్తే వాటి ఆ జీతాల గురించి కానీ ఆ చేసే ఆ పని గురించి కానీ ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి, జీతాలు కరెక్ట్ వస్తలేవు కదా అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కొట్లాడితే ఏం కాదు, ఇతను ఒక్కడే అడిగేసరికి ఆయనకు ఇతను ఒక్కడే శత్రువు లెక్క అయిపోయింది అన్నట్టు. ఒకరి గురించి కాదు, కళాకారుల అందరి గురించి కానీ ఇతను ఒక్కడే ఆయనకు ఎందుకో కానీ మరి అట్లా శత్రువు లెక్క అయిపోయింది అంతే. ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏమంటారు? ఏం తెలుస్తలేదు ఇంకా. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు? తెలియదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకైతే రసమై బాలకిషన్ మీదనే అనుమానం వస్తుంది. ఎంతమంది అమ్మ పిల్లలు? 3 పిల్లలు, చిన్న పిల్లలు. అతని హెల్త్ కండిషన్ మంచిగా ఉండదు. మేము ఏదో బాగా ఉండి బ్రతికిన వాళ్ళమైతే ఏం కాదు, ఏదో ఒక పాట పాడుకుంటే బ్రతుకుతాం అంతే తప్ప ఇంకేం లేదు. ఏంది ఇప్పుడు పరిస్థితి ఏంది చిన్న పిల్లలతో? ఇంకేం లేదు. నాకైతే రసమై బాలకిషనే, ఇంకేం లేదు. ఇంకా ఈ శేఖర్ ఆచూకీకి ఇంకా తెలియకుండా ఇంకా శేఖర్కి ఏమన్నా అయిందా, మేము కూడా అతని దగ్గరికి వచ్చి మేము ఏమన్నా సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం తప్ప నా పిల్లలు నేను ఇంకా నాకు అత్యంతరం ఏం లేదు. దయచేసి చెప్తున్నా, మా శేఖర్ ఎక్కడున్నా కానీ నా భర్త ఆచూకీ చెప్పండి, ఇంటికి వచ్చేటట్టు వేయండి. అతను ఎవరికి శత్రువు కాదు, ఎవరికి ఏం అన్యాయం ఏం చేయడు, అతను అంటే అందరికి ఇష్టమే. ఆ రసమై అనేటైనకి ఎందుకు శత్రువుగా అయిందో తెలియదు, కాకపోతే నా భర్త మాత్రం నాకు కావాలంతే.